తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాస్పిటల్కి వెళ్తా అన్నారు కదా, వెళ్ళారా? అదే పనిగా నా విషయంలో మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నేనెలా నిర్లక్ష్యం చేయగలనత్తయ్యా? అసలే ఒట్టి మనిషిని కాదు కదా అని పదే పదే మీరు గుర్తు చేస్తున్నారు కదా, అందుకే వెళ్లాల్సొచ్చింది. అప్పటికి నేను సంజయ్కి చెప్తూనే ఉన్నాను, ఈ రోజుకి వదిలేద్దాం. కిరణ్ బర్త్డే సందర్భంగా అత్తయ్య మావయ్యలతో నేను గుడికి వెళ్తాను అంటే సంజయ్ వింటే కదా ప్రాణాలు తీసేశాడు. అందుకే వెళ్ళాను. అసలు సంజయ్ ఏమన్నారో మీకు తెలుసా? గుడిలో ఉన్న దేవుడి కన్నా అమ్మ కోరిన నీ కడుపులో ఉన్న మనవడే అమ్మకి చాలా ముఖ్యం, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో అని అమ్మ చెప్పిన విషయం మర్చిపోయావా అంటే అవును కాదు అని అనుకున్నాను. అందుకే హాస్పిటల్కి వెళ్ళొచ్చానత్తయ్యా. డాక్టర్స్ ఏమన్నారు? మీరు నా విషయంలో, నా డైట్ విషయంలో ఇంత ఫాలో అవుతూ ఉంటే ఇంక నాకేం సమస్య అత్తయ్యా? డాక్టర్స్ చెక్ చేశాక అంతా ఓకే అని చెప్పారు కదా? 100% ఓకే అన్న తర్వాతే మీ అబ్బాయి సంజయ్ చాలా ఆనందంగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మంచిది. అయ్యో అమ్మగారు, మీరు ఈ పనులన్నీ చేస్తుంటే మరి మేమేం చెయ్యాలి? ఏంటి చేసేది? ఇప్పుడా? టైం ఎంత అవుతుంది? ఎక్కడ పనులు అక్కడే వదిలేసావు. వంట చేయకుండా, ఏం పనులు చేయకుండా ఇంట్లో ఉంటే ఏం చేసావు? మేడం, అది ఏం చేసావు అని అడుగుతుంటే అది మేడం అని నసుకుతావేంటి? మేఘన మేడం. మేఘన మేడం గారితో హాస్పిటల్కి వెళ్ళావా? నేనెందుకు వెళ్తానమ్మా హాస్పిటల్కి? మేఘన మేడం అంటావు, నేనెందుకు హాస్పిటల్కి వెళ్తానంటావు. మేఘన అక్క హాస్పిటల్కి వెళ్తే నువ్వేం చేసావు? అసలు మేఘన మేడం అని ఎందుకన్నావు? మేఘన మేడం హాస్పిటల్కా? పొద్దుటి నుంచి నాతో ఎన్ని పనులు చేయించిందో తెలుసా? అది సర్దిపెట్టు, ఇది సర్దిపెట్టు, ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని అన్ని పనులు చేయించుకుంది. చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. మరి హాస్పిటల్కి వెళ్ళానంది వెళ్ళలేదా? హాస్పిటల్ లేదు, గడిది గుడ్డు లేదు. నాతో పనులు చేపిస్తూ ఒకటే ఫోన్లు, ఒకటే నవ్వులు. అవునా? సరే సరే, ముందు వంట పని చూడు నువ్వు. అలాగే మేడం. రాక్షసి, ఇది జన్మలో మారదు. దేవుడు లేడు, భక్తి లేదు, మనుషుల్ని హింసించడంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంది. పాటంటే ఇష్టమైన నాకు నెల జీతం కోసం పాడే అవకాశం ఇలా ఇక్కడొస్తుందని ఊహించలేకపోయాను. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన,
ఎటువైపో నీ పాదం పయనించెనా పాడండి, తొందరగా పాడండి. क्या सोच रहा है? నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా నిలకడగా. సాధారణంగా అందరూ మనుషులు ఒక్కో స్వరాన్ని ఒక్కో జన్మలో పొందుతూ ఉంటారు. మనలాంటి కొందరు మాత్రమే 7 స్వరాలను ఒకే జన్మలో పొంది సంగీత సాధన చేస్తారు. ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. ఎక్కడికి నీ పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. పాటలు పాడే ఉద్యోగం, కానీ ఎక్కడ, ఎందుకు, ఏంటి ఇలా ఏమీ నన్ను అడగకూడదు. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. మేఘన మరిదిలా ఉన్నాడే. హాయ్ సరు, ఏంటే ఈ టైంలో గుర్తొచ్చాను? సర్ప్రైజ్లు అనేవి ముహూర్తాలు చూసుకుని చెప్పరే. సర్ప్రైజా? ఏంటది? మీ మరిది కిరణ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదులే. ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడంటే పబ్ లో. ఏంటి, తాగుడు అలవాటైందా? లేదు, పబ్ లో పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. సరు సరు సరు, నువ్వెంత మంచిదానివే. దేనికే? ఇవాళ నువ్వు పబ్కెళ్ళి చాలా మంచి పని చేసావు తెలుసా? అదేంటే, మీ మరిదికి ఏం అవసరం ఇక్కడ? అదంతా నీకు కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ గుడ్ న్యూస్ ని ఆయనతో పంచుకోవాలి. ఉంటాను, బాయ్. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో
చాలా బాగుంది ఉషా. అక్క ఎలా ఉన్నావు? భయంగా లేనక్క, సంతోషంగా ఉన్నాను. రేణు చెప్పిందిలే, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అని. మేమిక్కడ ఉంటామని కూడా ఈ పెంకి పిల్ల చెప్పుంటుంది కదా. హారిక వదిన మీ గురించి బాధపడుతుంటే చూడలేక చెప్పేశాను వదినా. ఏ నేనిక్కడికి రాకూడదా ఉషా? రాకూడదని కాదు, వచ్చిన వాళ్ళు మా పరిస్థితి చూసి బాధపడి వెళ్తున్నారు. మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని. మీ పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ అనిపించదా? పరిస్థితి ఏముందక్క, ఋతువులు లాంటివి మారుతూనే ఉంటాయి. అయినా బాధ ఎందుకు, మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. తెలుసు ఉషా, నువ్వు ఎక్కడుంటే సంతోషం అక్కడుంటుంది. ఉషోదయంతో పలకరించే పక్షుల కిలకిల రాగాలలాగా, చంద్రోదయంతో కదలి వచ్చే అలల సవ్వడిలాగా. హారిక వదినా, నువ్వు కూడా కవితలు చెప్తున్నావా? 6 నెలలు కలిసుంటే వీళ్ళు వాళ్ళవుతారు అంటారు. ఇన్నాళ్ళు ఉషాతో సావాసం ఈ రోజు నాకు ఉషోదయంలా మారి కవితలు కిరణాల్లా బయటకొచ్చేస్తున్నాయి. అయినా అక్క, నన్ను చూడ్డానికి రేణు వచ్చి తీసుకొస్తే కానీ నువ్వు రాలేకపోయావా? రావాలంటే మీ అడ్రస్ తెలియాలి కదా. అంటే మా బావగారు భార్యకు కూడా మేము ఇక్కడ ఉన్నామని చెప్పలేదన్నమాట. ఆయన మొదట పోలీస్ ఆఫీసర్, తర్వాతే నా భర్త. ఎన్నిసార్లు అడిగినా టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అంటూ దాటేసుకుంటూ వచ్చారు. రేణు వస్తే గాని టైం రాలేదు. మా మంచి బావగారు. బావగారు సరే, ఇంతకీ మరిదిగారెక్కడా? కనిపించట్లేదు. ఇంట్లో లేరా? ఉన్నారక్క, రాత్రి బాగా లేటుగా వచ్చారు, నిద్రపోతున్నారు. లేపుతాను. రాత్రి పబ్లో ఏంట్రేను ఏదో చెప్తున్నావు? ఏం లేదు ఉషా, మొత్తానికి ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు కదా, అదే హ్యాపీ. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి అక్క, రండి. పబ్లో పాడుతున్న విషయం ఉషాకు తెలుసో లేదో, మనం చెప్పి బాధ పెట్టడం దేనికి? పద. ఇదే మా బొమ్మరిల్లు, ఇవే మా సోఫాలు. రండి, కూర్చోండి. వదినా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కిరణ్, నేనిద్దరే డిస్టర్బ్ చేసినట్టున్నాను. భలే దాని వదినా, ముందు కూర్చో. కూర్చోరేను. మమ్మల్ని చూడడానికి నువ్వు వస్తే డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు సంతోషంగా లేదు కిరణ్. ఇలా మీకోసం వెతుక్కుంటూ రావాల్సిన రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా సీక్రెట్గా ఉండాల్సి వస్తుంది వదినా. నీ ఇల్లును వదులుకున్నావు, నీ హక్కులు వదులుకున్నావు, పంతానికి పట్టింపులకు పోయి బ్రతకడానికి కష్టపడుతున్నావు. డాక్టర్, దేనికి అర్జెంటుగా రమ్మన్నారు? నేను పిలిచింది మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి. ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? లేదు లేదు, చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కాకపోతే ఆ గాయాలు తొందరగా హీల్ అవ్వడం లేదు. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆలోచన ప్రకారం నిషాకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. లేకపోతే మొహం చాలా వికృతంగా తయారయ్యే అవకాశం ఉంది. ప్రాణాలకైతే ప్రాబ్లం లేదు కదా డాక్టర్? చెప్పానుగా, క్రిటికాలిటీ నుంచి మొత్తం బయటపడింది. ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది భయపెట్టడానికి కాదు, ప్లాస్టిక్ సర్జరీ గురించి అడగడానికి. వీ నీడ్ యువర్ పర్మిషన్. డూ ఇట్ డాక్టర్. నిరభ్యంతరంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. నాకు నిషా ప్రాణాలతో కావాలి డాక్టర్. కిరణ్, కిరణ్,
కిరణ్ కిరణ్ నిషా ప్లీజ్ అండి దగ్గరికి వెళ్ళకండి. ఎవరి కిరణ్? లోపలికి రాగానే మాకు వినిపించే ఒకే ఒక్క పేరు కిరణ్. మీకేమవుతాడు? మా శత్రువు. కిరణ్ కిరణ్ ఎస్ డాక్టర్, నా కూతురు నిషా ఈ స్థితికి రావడానికి ఆ కిరణే కారణం. ఓకే ఓకే, మీ పర్సనల్ మ్యాటర్స్ లో నేను ఇన్వాల్వ్ అవ్వడం న్యాయంగా ఉండదు. మీరైతే ప్లాస్టిక్ సర్జరీకి పర్మిషన్ ఇచ్చినట్టే కదా? ఇచ్చినట్టే డాక్టర్. నిషాని సేఫ్ గా మాకు అప్పచెప్తే మీ హాస్పిటల్ కి 20 లక్షలు డొనేషన్ ఇస్తాను. ఇంకా మేము ట్రీట్మెంట్ చేయలేదు మ్యామ్. మాకు నమ్మకం ఉంది డాక్టర్, మీరు పూర్తిగా కాపాడగలరు. మీ ట్రీట్మెంట్ తో నిషా ఆరోగ్యంగా మా ఇంటికి వస్తుంది. ఆ ఒక్క ఆనందం చాలు మాకు. ఓకే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్, మా నిషా విషయం బయటికి రాకూడదు. మా ఏరియా పోలీసులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినా మీరు నిషా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. తన పేరు నిషా అని కూడా చెప్పకూడదు. హౌ కెన్ ఐ స్టాప్ ఇట్? లోకల్ పోలీసులంతా మెడికో లీగల్ కేసు కింద దీన్ని రిజిస్టర్ చేశారు కదా. వాళ్ళు ఇక్కడికి రారు, నా కూతురు గురించి అడగరు. ఓకే, మీకంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మీకు మీ అమ్మాయికి మేమెందుకు ఇబ్బంది కలిగిస్తాం? చెప్పంలేండి. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా నిషా, నేను మమ్మీని, డాడీ కూడా పక్కనే ఉన్నారు. అమ్మా నిషా, అమ్మా 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 ఏమండి, మన అమ్మాయి మాట్లాడుతుందండి. నిషా గొంతు విప్పి మన గురించి ఆరా తీస్తుందండి. నిషా వద్దండి, మీరు ఎక్కువగా ఎమోషనల్ గా మాట్లాడితే తను సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్. పాటలు పాడే ఉద్యోగం, కానీ ఎక్కడ, ఎందుకు, ఏంటి ఇలా ఏమీ నన్ను అడగకూడదు. మధురిమా నీవే కదా ఓ ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా నీవే కదా రాగం నీవై
ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా నీవే కదా నీవే కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నీవే కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నేనంటూ చేసేది వనవాసమే దారంటూ చూపేది నీ స్నేహమే వెండి మబ్బుల్లో నింగి వీధుల్లో సాగిపోదాములే ఓ ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా నీవే కదా గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే ఇంత ఉత్సాహంగా ఎందుకున్నారో చెప్పండి. నాకు ఉద్యోగం దొరికింది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఏంటుషా లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావు? అడిగేది నిన్నే. హలో, ఎవరు? నా పేరు తేజ. తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిరణ్ ఫాదర్ని. సార్ మీరా? మీరు నాకు మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి సార్, ఏ విషయం గురించి? కిరణ్కి మీ ఆల్బంలో పాడే అవకాశం ఇచ్చింది మీరేనా? అవును సార్. మళ్ళీ వచ్చి అవకాశం అడగలేదా? అడిగారు సార్. మరి ఇప్పుడెందుకు అవకాశం ఇవ్వలేదు? పబ్లో పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పాపంలో నేను కొంత భాగం అయ్యాను. పాపం పుణ్యం భగవంతుడికి వదిలేద్దాం. మీ ఆల్బంలో పాడినప్పుడు ఆ పాట హిట్ అయింది కదా, మీకేం నష్టం రాలేదు కదా, మరెందుకు అవకాశం ఇవ్వలేదు మీరు? అది సార్, అది ఆ పాపంలో మీరు కొంత భాగం పంచుకున్నానన్నారుగా, మిగతా భాగం ఎవరు పంచుకున్నారు అనే కదా దాని అర్థం. ఎవరు? మీ పెద్ద కోడలు మేఘన వాళ్ళ నాన్న
శంకర్. కిరణ్కి పాడే అవకాశం ఇస్తే నా ఆడియో కంపెనీ నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరించారు. తప్పని తెలిసిన కిరణ్ అవసరం నాకున్నా, అతనికిప్పుడు పాడాల్సిన అవసరం వచ్చినా నేను అవకాశం ఇవ్వలేకపోయాను. అర్థమైంది. మీరు వెంటనే కిరణ్ని పిలిచి పాడే అవకాశం ఇవ్వండి. సార్, కానీ ఆ శంకర్... భయపడకండి, అతని సంగతి నాకు వదిలేయండి. మరోసారి మిమ్మల్ని బెదిరించకుండా మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఆ హామీ మీరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది సార్. కిరణ్ గారికి తప్పకుండా అవకాశం ఇస్తాను. కాదు, అలాంటి మంచి గాయకుడు నా ఆల్బంలో పాడే అదృష్టాన్ని నేను దక్కించుకుంటాను. అంతేకాదు, అతనికి ఎలాంటి సమస్యలు లేకుండా నేను చూసుకుంటాను. వెంటనే ఆ పని చేయండి. మీకే సమస్యలు రావు, ఎవరి నుంచి బెదిరింపులు రావు. అతనికి మా కుటుంబం మీద ఇంత కసి పగ ఉన్నాయని ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి, ఏదో పగ పెంచుకుంటున్నారంటున్నారు? ఎవరి మీద పగ పెంచుకున్నారు? ఏం విన్నావు? అంతవరకే విన్నాను. ఇది మీ ఇల్లా? ఇక మీదట మీ ఇల్లు. ముంబై నుంచి, చెన్నై నుంచి సాంగ్స్ పాడడానికి సింగర్స్ వచ్చేవాళ్ళు, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్గా ఉపయోగపడేది. సంవత్సరం నుంచి తెలుగు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ వచ్చాను కాబట్టి ఇక ఈ గెస్ట్ హౌస్తో నాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు మీదవుతుంది. ఇక నుంచి ఈ ఇల్లు మీదే అనుకోండి. కొన్నాళ్ళు పోతే మీ పేరునే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. సారీ అనిల్ గారు, ఇదంతా ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇదిగోండి, నేనేది ఊరికే తీసుకోను. ఈ ప్రపంచంలో ఎవరు ఏది ఎవరికి ఊరికే ఇవ్వరు కిరణ్ గారు. మీరు నా ఆల్బమ్స్లో పాడండి, మీకు ఇచ్చే రెమ్యునరేషన్లో ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా కట్ చేసుకుంటాను. మీకు ఊరికే ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు. మీలాంటి సంగీత కళాకారుడికి నీడ కూడా లేకుండా ఉంటే చూస్తూ ఊరుకోనేంత సామాన్యుణ్ణి కాను. ఇన్నాళ్ళు నా కోసం నేను పాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాలోని సంగీత కళాకారుణ్ణి బతికించుకోవడం కోసమే కాదు, నన్ను నమ్మి నాతో వచ్చిన నా భార్యని బతికించుకోవడం కోసం కూడా నేను పాడాలి. పాడతాను. కడుపులో ఆకలి మంటలు, గుండెల్లో ఆరని మంటలు రగులుతుంటే స్వరాలన్నీ స్వేచ్ఛగా జ్వలిస్తూ పలుకుతాయి. మీరెప్పుడు రెడీ అంటే అప్పుడు రికార్డింగ్కి వెళ్దాం. ఉషా గారు పాట రాస్తారు, మీరు పాట పాడతారు. ఆయన నమ్ముకున్న కళని బ్రతికించడం కోసం ఆ దేవుడే మీ రూపంలో అవకాశం ఇచ్చాడనిపిస్తోంది. ఆయన గొంతులో నేను రాసిన పాట రాగంగా మారుతుందంటే ఎన్ని పాటలైనా రాస్తాను. థ్యాంక్ యూ ఉషా గారు. కిరణ్ గారు, ఇక మీరు దేనికి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది కూడా తీసుకోండి. ఇప్పుడు ఇదెందుకు? ఉంచండి. మీరు కొత్త కారు కొనేదాకా ఈ కారు వాడుకోండి. కంపెనీ కారే. వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏవండి, కళ ఇంత కమ్మగా ఉంటుందా? ఇది కళ కాదు, నిజం. నిజమని నమ్మడానికి నేనేం చేయాలి? ఏంటండి ఇలాగిల్లారు? ఇప్పుడు నిజం నమ్ముతావా? ఇది పచ్చి నిజం. మనం కొత్త ఇంట్లో ఉన్నాం, కొత్త కారు కూడా ఉంది. చుట్టూ మీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలే సామంత రాజులాగా వాయిద్య పరికరాలున్నాయి.
మీ కంఠంలో గానామృతం ఉంది, నా కలంలో సాహిత్యం ఉంది. ఆ రెండింటిని ఆశీర్వదించడానికి ఎదురుగా సరస్వతి దేవి కూడా ఉంది. దేవుడు మనకొక రూపాన్నిస్తాడు. ఆ రూపం ఆత్మ సౌందర్యం వల్ల ఇంకాస్త తేజస్సుని సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే బుద్ధి వక్రంగా మారుతుందో, సహజమైన స్త్రీ హృదయంలోని మార్ధవాన్ని పక్కన పెడుతుందో, అప్పుడు ప్రకృతి కూడా వ్యతిరేకంగా మారుతుంది. దేవుడిచ్చిన రూపాన్ని వికృతంగా మార్చేస్తుంది. మనిషికున్న ఆత్మ సౌందర్యమే బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక నుంచైనా ఈ కొత్త రూపంలో కొత్త జీవితం ప్రారంభించమని నిషాకి దేవుడు మరొక అవకాశమిచ్చాడు. నిషా కాదు, డాక్టర్ గారు, నిషా బతికే ఉందని గాని ప్రమాదంలో రూపం మారిపోయిందని గాని మీరెక్కడా చెప్పకూడదు. మీరు మా హాస్పిటల్కి కోట్ల రూపాయల్లో డొనేషన్ ఇచ్చారు. ఈ రహస్యం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. నర్స్, అమ్మా నిషా. నిషా కాదు, నిషా యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. ఆ అధ్యాయం అంతటితో ముగిసిపోయింది. మాకు నువ్వు కావాలి కదా. నాకు కిరణ్ కావాలి. అందుకు మేమేం చెయ్యాలి? మీ కూతుర్ని మీరు త్యాగం చెయ్యాలి. నిషాని పూర్తిగా మర్చిపోవాలి. నీ ప్రేమ కోసం కన్న ప్రేమను ఎలా మర్చిపోవాలి? మీ కన్న ప్రేమ కిరణ్ మీద నాకున్న ప్రేమకు అడ్డుగా మారకూడదు. నేనిప్పుడు కొత్త జన్మెత్తాను. కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవాలి. నా ప్రవర్తన, నా సంస్కారం, నా తెలివితేటలు అన్నీ కొత్త రూపం దాల్చబోతున్నాయి. నిషా జీవితంలో మొదటి అధ్యాయం ఆ రూపంతో పాటే కనుమరుగైపోవాలి. కొత్త రూపంతో, కొత్త పరిచయంతో కిరణ్ జీవితంలో కొత్తగా అడుగు పెడతాను. కొత్త అధ్యాయం మొదలు పెడతాను. ఆ మనిషి, ఆ పేరు నా పేరు కాదు.
ఈ జన్మలో నా పేరు నిషా కాదు, నాకు నేనే నామకరణం చేసుకుంటున్నాను. నా పేరు పల్లవి. పల్లవి 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 పల్లవి. ప్రతి పాటలోనూ ముందు పలకాల్సింది పల్లవి. ఉషాని దూరం చేసి కిరణ్ కి దగ్గరై పల్లవి పాదాల దగ్గర కిరణ్ ని చరణంగా మార్చుకుంటాను. ఏమీ లేని పేదరికంలో అన్నీ ఉన్న వాళ్ళ మొహంలో కనబడే ఆనందాన్ని నీ మొహంలో చూశాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుడు ఉషా. ధన్యవాదాలు మహాప్రభు. ఉట్టి ధన్యవాదాలు సరిపోవు. ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి, ఇంట్లోనే ఉంటే మధ్యాహ్నం ఒకటి, కుదిరితే సాయంత్రం ఒకటి, కంపల్సరీ రాత్రి ఒకటి ఇవ్వాలి. ఏంటది? ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏవో ఏవో పరవశాలు పులకరించెనా. మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా. నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఉషా, ఇంట్లో మనం ఇద్దరమే కదా ఉన్నాం. అవును. మరి గొంతు ఎవరిది? ఏమో. పిల్లలున్నారని ఆలోచించరా? మనకప్పుడే పిల్లడు పుట్టేశాడు. దట్ ఈస్ సో ఫాస్ట్. మీరు ఊరుకోండి. ఎవరా నువ్వు? నాని అని నన్నే అంటారు. అలానే ఎవరంటారు? మా అమ్మ అంటుంది. మీ అమ్మ ఎక్కడా? అమ్మలంతా ఎక్కడుంటారు? ఈటీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. మీది మా పక్కిల్లా? కాదు, మీ ఇదే మా పక్కిల్లు. ఓ సారీ సార్, తప్పు నాదే. మీరు కొత్తగా వచ్చారని మా పని మనిషి చెప్పింది. హాయ్ చెప్దామని వచ్చాను. హలో, నైస్ టు మీట్ యూ. అయినా మీరేంటి పొద్దు పొద్దున్నే? ముగ్యాల్సింది నీ నోరు కాదు, వీడి నోరు. సరే, మీ ఇద్దరు మీ పనిలో ఉన్నారు కదా, సాయంత్రం వస్తా. బాయ్. సో క్యూట్. మళ్ళీ దొరికితే ఉంటది ఆడికి. ఏంటండి, మిమ్మల్ని క్యూట్ అనలేదనా? ఏమండి, ఇక ముందు వీడెప్పుడు పడితే అప్పుడు వస్తాడు కాబట్టి మీరు ఉద్వేగానికి గురైనప్పుడు ఆలింగనం చేసుకోవాలనిపిస్తే ఏదైనా కోడ్ వర్డ్తో చెప్పండి, డైరెక్ట్ గా అడగండి. లేకపోతే వాడు సడన్ గా ఊడిపడితే మనకి తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. గుడ్ ఐడియా, కోడ్ ఒకటి పెట్టుకుందాం. కానీ కానీ ఏం పెట్టుకుందాం? అవును, ఏం పెట్టుకుందాం? దొరికింది. హగ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, న్యూస్ పేపర్ కావాలని చెప్తాను. వావ్, గుడ్ ఐడియా.
అదే ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, కథలు చెప్తాను రా అంటాను. సూపర్ సూపర్ ఐడియా అండి. కదా పద కథలు చెప్తాను. కదా ఇప్పుడా? ఈ రోజు నేను ఉపవాసం. ఉపవాసం నీకా నాకా? ఇద్దరికి. మనం మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అలా కాదు, ఈలోగా టిఫిన్ చేసి పెడతాను. వెళ్ళండి 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 వెళ్ళండి. అది కాదు. అయ్యో వెళ్ళండి వెళ్ళండి. సార్ పిలిచారంట? బొమ్మలి, ఇక నుంచి మన ఆల్బమ్స్లో కిరణ్ సారే పాడబోతున్నారు. ఆ రెమ్యూనరేషన్స్ అన్నీ అప్ టు డేట్గా ఆయనకు అందేలా చూసే బాధ్యత నీదే. ఓకే సార్. అలాగే సారు వాళ్ళ మిసెస్ బుష్ గారే లిరిక్స్ రాస్తారు. ఆ రెమ్యూనరేషన్స్ కూడా సపరేట్గా మేడం కందేలా నువ్వే చూడాలి. ష్యూర్ సార్. మీరు వెళ్లే ముందు ఇద్దరి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి సార్. షూర్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ కుమారా, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఎస్, ఎనీ ప్రాబ్లం? 3 years నుంచి మహతి కంపెనీ సేల్స్ ట్యాక్స్ విషయంలో ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. నో ప్రాబ్లం, మీరు అకౌంట్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. కానీ మీ కంప్లైంట్ ఎవరిచ్చారో తెలుసుకోవచ్చా? అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సార్. మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫోన్స్ ఇక్కడే డ్రాప్ చేసి బయటికి వెళ్ళి వెయిట్ చేయండి. అనిల్ గారు, ఏంటిదంతా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు. నేను ఊహించాను. ఇది ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. సూపర్ నాన్న, బాగా ప్లాన్ చేశావు. మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? దీన్నే పైశాచిక ఆనందం అని అంటారు. అవతల వైపు మీ నాన్న? అవును. దీన్ని 2 పిశాచాల ఫోన్ సంభాషణ అనుకోవచ్చా? వాట్ డు యు మీన్? ఎవరి మీదో కుట్ర చేస్తున్నారని అర్థం. మహతి ఆడియో కంపెనీ మీద సేల్స్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు. అవునా? అది మీ నాన్న చేయిస్తున్నాడా? అవును, నేనే అతని కంపెనీ మూయించి అన్పాపులర్ చేయమని చెప్పాను. ఒకవేళ అతను ఫ్రాడ్ ఏమీ చేయకపోతే? లెక్కల్లో చూపించిన ₹1,00,000 వాళ్ళ టేబుల్స్ అడుగులో దొరుకుతాయి. ఇది ఎవరి మీద కక్ష? అనిల్ మీద, కిరణ్ మీద? అన్నీ తెలుసుకొని ఏం చేస్తావు సంజయ్? ఏది ఆపలేదు. సంజయ్, నీ డ్యూటీ నువ్వు చేసుకో, నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఆ లిటిగేషన్స్ గురించి నాకు తెలియదండి. మీరు తలుచుకుంటే ఏదైనా క్రియేట్ చేయగలరు. అమ్మా, తేజ గారి సామ్రాజ్యం అంత చిన్నదేం కాదు. పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని అన్నీ మార్చడం కష్టం. మీరుంటున్న ఆ ఇంటి దగ్గర నుంచి వాడే కారు వరకు మొత్తం మీ చేతుల్లోకి రావాలంటే అంత ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏదో ఒకటి చెయ్యండి.
కానీ త్వరగా పని కానివ్వండి అంతే. నువ్వు మరీ తొందరపడుతున్నావు మేఘన. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? సంజయ్, నీకు తెలీదు, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మన వల్లే అన్నీ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. అవునా? సరే, మన ఇద్దరికి ఏమీ వద్దు, అన్ని దానం చేసేసి రేపు పుట్టబోయే బిడ్డ చేతిలో ఒక కాళీ చిప్ప పెడదాం, ఓకే? అర్థం చేసుకో సంజయ్, మీ తరుణు, అత్తయ్య, మావయ్య కిరణ్ని ఎలాగైనా వెనక్కి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్ రావాలంటే పవర్ ఫోటోని కిరణ్ చేతికివ్వాలని ఉష కండిషన్ పెడితే సంజయ్ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇదంతా నీకోసమే కదా. నేనేమన్నా నా పుట్టింటి కోసం చేస్తున్నానా? ఇదంతా జరుగుతుందంటావా? అత్తయ్యని మావయ్యని ఈ వయసులో కష్టపెట్టకుండా నువ్వే కష్టపడతాను అంటే ఎవరు మాత్రం కాదంటారు? అర్థం చేసుకో సంజయ్. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. మావయ్య గారు, ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందు మీరు వచ్చి భోజనం చేయండి. ఇన్ని ఐటమ్స్ చేసేవంటమ్మా? మొదటిసారి మీరు వచ్చారు, అందుకే నా తృప్తి కోసం ఇవన్నీ చేశాను. కూర్చోండి మావయ్య గారు. నేనిప్పుడు అయినవాడి తరపునొచ్చానా, అతిథిగా వచ్చానా, నాకే అర్థం కావట్లేదమ్మా. పొరుగురులో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు దగ్గరికి తండ్రి వచ్చినప్పుడు ఇలాగే ఆలోచిస్తారా మావయ్య? నా కొడుకు దగ్గరికి నేను వచ్చానన్న హక్కుతో ఆలోచించాలి కదా. ఆ హక్కు మాకెక్కడుందమ్మా? కష్టాల్లో ఉన్నప్పుడు కనుమరుగైపోయి మీరా కష్టాల నుంచి ఒడ్డెక్కిన తర్వాత మొహం చూపించినట్టుగా గిల్టీగా ఉందమ్మా. అవేం మాటలు మావయ్య. మీ అబ్బాయి అజ్ఞాతవాసం కోరుకున్నారు కాబట్టి మీకెవ్వరికి మా ఆచూకీ తెలియలేదు. తెలుసుంటే మీరు ఆయన్ని చూడకుండా ఉండేవారా? మీ అత్తయ్యమ్మా. హలో. ఏమండి, లంచ్కి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు? నేను ఒక క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నువ్వు భోంచేసే. పర్లేదండి, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. అది కాదు కిరణ్. కిరణ్, 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 ఎలా ఉన్నారా? ఓహో, కొడుకుని కోడల్ని కలుసుకోవడానికి వెళ్ళి క్లయింట్ దగ్గరకని అబద్ధం చెప్పారా? మీరెలా ఉన్నారు నాన్న? నాకేంట్రా, భార్య చట్టు భర్తలాగా ఏదో ఉన్నాను. అంటే నేను ఆయన్ని ఆడిస్తున్నానా? కరెక్ట్ టైంకి వచ్చారండి. భోజనం చేస్తూ మాట్లాడుకుందరు కానీ కూర్చోండి. రారా, కూర్చోండి మావయ్య. నా కోడలు నా కోసం ఎన్ని రకాలు చేసిందో చూసావా? మీరంటే తనకి ఎంతో అభిమానం నాన్న.
ఒక 2 రోజుల క్రితం మీరు వచ్చుంటే మీకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మావయ్య. ఏ దేవుడో కరుణించి ఆ అనిల్ గారి మనసు మార్చి మళ్ళీ పాడే అవకాశం ఇవ్వబట్టి మా సమస్యలన్నీ తీరిపోయాయి. నాన్న, ఇలా మీతో కలిసి భోంచేసి చాలా రోజులైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, తండ్రి కొడుకులు కలిసిపోతే ఈ తల్లెందుకు గుర్తొస్తుంది? మావయ్య మీకు ఇష్టమని గుత్తొంకాయ కూర, దోసకాయ పచ్చడి, మిరియాల చారు, టొమాటో పప్పు, సాంబారు అన్నీ చేశాను. సూపర్ అమ్మా. ఈ కాంబినేషన్స్ అన్నీ తిని చాలా రోజులైంది. ఇక లాగించేస్తాను. రే కిరణ్, ఓ పట్టుపడదాం కానీరా. అయిపోయింది. ఒక్క పూట ఇష్టమైనవన్నీ చేసి పెట్టి మావగారిని మంచి చేసుకుంది. ఈయన కరిగిపోయారు. కిరణ్, కనీసం నీకు ఒక్కసారైనా అమ్మని చూడాలనిపించలేదా? సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదా? ఏం చెప్పాలి నాన్న? అన్నయ్యకి అధికారం ఇచ్చి నన్ను ఒక ఎంప్లాయ్గా మార్చినప్పుడు కూడా ఇదేంటి నా అమ్మని అడగలేదు. అమ్మ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కానీ ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తిని 10 లక్షలతో కొనేసి కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న. అయినా కానీ అమ్మ మీద నాకేం కోపం లేదు నాన్న. పొరపాట్లు పిల్లలే కాదు, పెద్దలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో నా భార్యకి విలువ లేదు, కంపెనీలో నాకు ఎలాంటి అధికారం లేదు. ఇంకా ఏముందని ఇంటికి రావాలి? ఇక్కడ నాకు ఇష్టమైన పాటలు పాడుకుంటూ స్వేచ్ఛగా బతుకుతున్నాను. ఇలాగే ఉండనివ్వండి నాన్న.